టైం బందోస రెసిపీ పోస్ట్ చేసినప్పుడు దాని కాంబినేషన్గా చేసిన టమాటో చట్నీ రెసిపీ కూడా కావాలని చెప్పి చాలా రిక్వెస్ట్లు అయితే వచ్చాయి. అందుకే ఈ రెసిపీ అయితే పోస్ట్ చేస్తున్నాను. అంతేకాకుండా మా పిల్లలు పల్లీ చట్నీ కాకుండా ఈ చట్నీని కూడా అంతే ఇష్టంగా తిన్నారు. నేనైతే డౌట్తోనే చేశాను కానీ వాళ్ళైతే చాలా ఇష్టంగా తిన్నారు. అందుకే ఈ రెసిపీ అయితే అస్సలు మిస్ కాకుండా పోస్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసి బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో వెల్లుల్లి, ఆనియన్స్, టమాటోలు, సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇంకా టమాటో ముక్కల్లో నుంచి స్కిన్ సపరేట్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని తిరగబాతు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఉద్దిబేళ్ళు, శనగబేళ్ళు, కరివేపాకు, ఇంగువ, మస్టర్డ్ షూట్ వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసిన టమాటో కూడా మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలిపి ఆయిల్ సపరేట్ అయిన వరకు దించేసి ఏ టిఫిన్స్లోకైనా సర్వ్ చేసుకోవడమే. సింపుల్గా అయిపోతుంది.